లోకాన్ని పాలిస్తున్న జగన్మాత అమ్మవారి ఆగమనం రానే వచ్చిందండి. అదే దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ముందుగా మీ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. తెలుసు కదా, మన షోని స్టార్ట్ చేసే ముందు డియర్ శిక్షిక అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొకసారి మీ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా మనకి దర్శనమిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి గురించి బ్రహ్మాండ పురాణంలో బాల త్రిపుర సుందరి అమ్మవారు లలిత మహాత్మ్యంలోని 26వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. అక్కడ ఆమె అసురుడు బండాసురుడి శక్తులతో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. 9 ఏళ్ల అమ్మాయిలా కనిపించిన గొప్ప పరాక్రమం కలిగి ఆమె అసురుడి కుమారులను చంపడానికి తన తల్లి అనుమతిని కోరింది. దేవత త్రిపుర సుందరి తన కుమార్తె చిన్న వయస్సు తను పట్టబట్టడంతో తన సొంత కవచం మరియు అనేక ఆయుధాలను ఆమెకు అందించింది. ఆమె యుద్ధంలో బండాసురుడి 30 మంది కుమారులను వధించింది. అమ్మవారు లేత గులాబీ రంగు చీర ధరించి 4 చేతులతో ఒక చేత వేదాలు, మరొక చేత జపమాల, ఉభయ అభయ హస్తాలతో పద్మం మీద కూర్చొని ఉంటుంది. అమ్మవారు తూలిబేరి నది తీరాన త్రిపురకొట్ట గ్రామంలో దోల్పా డిస్ట్రిక్ట్ నేపాల్ లో కొలువై ఉంది. అమ్మవారికి తీపితో చేసిన అన్నం అంటే చాలా ఇష్టం, అంటే పరమన్నం అండి. చూశారు కదండి, నవరాత్రులలో మొదటి రోజు ఆ బాల త్రిపుర సుందరి అమ్మవారిని పూజించి ఆశీస్సులను పొందుదాం. డియర్ శిక్షిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొకసారి మీ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు.